నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన సంగతి తెలిసిందే. లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల నిర్మాణానికి సిద్ధమైతే అక్కడ నీటి లభ్యత లేదని చెప్పి కేసీఆర్ సర్కార్ లొకేషన్ను కాళేశ్వరానికి మార్చింది. వేల కోట్ల ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అప్పటి నుండి ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ వేసి విచారణ చేయించింది. కమిషన్ల కోసమే కాళేశ్వరం అంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే బీఆర్ఎస్ హయాంలో పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు రిపేర్ చేయడం లేదనే విమర్శలు ప్రస్తుతం వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యారేజీలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు పూర్తి చేసి అవసరమైనటువంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం సమీక్ష చేయడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పనులు వేగవంతమవుతాయని ప్రజలందరూ ఆశిస్తున్నారు. ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పటి నుండి సుమారు 8 లక్షల ఎకరాలకు సాగు పరిస్థితి ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం ఆదేశాలతో నీటి సరఫరా పునరుద్ధరించడమే ఈ విషయం రైతాంగానికి కొంత ఊరటనిస్తుందని చెప్పవచ్చు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన విధంగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు, నమూనాల సేకరణ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అటు నీటిపారుదల శాఖ, ఇటు CWPRS బ్యారేజీల నిర్మాణ సంస్థలు డిజైన్ కన్సల్టేషన్కి సంబంధించినటువంటి టీంతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునరుద్ధరించడంలో నిర్మాణ సంస్థల స్పందన అనేది కూడా అత్యంత కీలకమైనటువంటి సందేశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం ఆదేశాలు ఉన్నప్పటికీ మరమ్మతులు చేసేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు వస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. భారీ స్థాయిలో సాంకేతిక మరమ్మతులు, నిర్మాణ పరంగా బలపరిచే పనులు ఉండడంతో సంస్థలు ముందుకు వస్తాయా అన్నది ఇప్పుడు ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారింది. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, ఒత్తిడి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అనిశ్చితి కారణంగా కాంట్రాక్టర్లలో అభద్రతా భావం నెలకొంది. ముఖ్యంగా మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాల్లో లోపాలు బయటపడిన తర్వాత మరమ్మతులు సాధారణ పనులు కాకుండా అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ సవాలుగా మారేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాటిని నిర్మించినటువంటి సంస్థలే రిపేర్లు చేయాలని మొదటి నుండి ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ ఆయా నిర్మాణ సంస్థలు పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మరోసారి నిర్మాణ సంస్థల వైఖరి మీదనే అందరి దృష్టి ఉంది. ఒకవేళ కాళేశ్వరం పునరుద్ధరణ జరగకుండా ఉంటే నీటి సరఫరా నిలిచిపోతుంది. అదే జరిగితే లక్షల ఎకరాల సాగు వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రిపేర్ డెడ్ లైన్ కూడా అతిపెద్ద సవాల్గా మారింది. ఎండాకాలం చివరిలో వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ వేగంగా దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని మరమ్మతులు పూర్తి చేయాల్సిన పరిస్థితి అధికారుల ముందుంది. ఒకవైపు దెబ్బతిన్న బ్యారేజీలు, పంప్ హౌజ్లలో సాంకేతిక సమస్యలు, మరోవైపు క్లిష్టమైన ఇంజనీర్ పనులు మిగిలి ఉన్నాయి. వీటన్నిటిని పూర్తి చేయడం పెద్ద పరీక్షగా మారింది. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ని మొత్తం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉందని చెబుతున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంది. పనుల ప్రణాళిక, టెండర్లు, నిర్మాణ సంస్థల ఎంపిక, యంత్రాంగ సమీకరణ లాంటివి ప్రతి దశలోనూ ఆలస్యం జరిగే అవకాశాలు సైతం ఉన్నాయి. కాబట్టి డెడ్ లైన్ లోపు పనులు పూర్తి చేయడం అధికారుల ముందున్న అతిపెద్ద సవాలనే చెప్పొచ్చు. అయితే నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎం భరోసా ఇవ్వడంతో పనులు సైతం చకచకా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సీఎం ఆదేశాలతో అధికారుల యంత్రాంగం డెడ్ లైన్ లోపు పనులు పూర్తి చేస్తుందా, అన్నదాతలకు నీరు అందిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.